ప్రస్తుతం మనతో పాటు టచ్ ఆర్ఫనేజ్ వ్యవస్థాపకులు వినయ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. మేడం నమస్తే. ఎస్, చాలా ఇన్నోవేటివ్, ఇంకేమంటారంటే ముందు చూపు ఆలోచించి చాలామంది చైతన్యపడదాం అనే ఆలోచనతో ఇది కట్టారని విన్నాము. సో దీన్ని చూస్తున్నప్పుడే మాకు ఆశ్చర్యంగా అనిపించింది, కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు? మేడం, దీనికి సంబంధించిన ఆలోచన నాది కాదు. డాక్టర్ జయంతి రెడ్డి గారు అని మహబూబ్ నగర్కు డాక్టర్, ఆమె గైనకాలజిస్టు. వాళ్ళ డాక్టర్ జయంతి రెడ్డి గారు వాళ్ళ కుమారుడు నాగశ్విన్ గారు ఫిలిం డైరెక్టర్. సో ఆయన ఐడియాలజీ ఇది. ఆయన మాకు సౌత్ ఆఫ్రికాలో జరిగే ఇట్లాంటి కన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియోలు షేర్ చేసి ఇది ఇట్లనే కడదాము, ఇన్నోవేటివ్ ఉంటుంది. ఆయనే సజెస్ట్ చేశారు. మీకు ఎలా తెలుసండి? అంటే మేడం, ఇక్కడ మేడం ఎస్విఎస్కి వచ్చినప్పుడు మాకు లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి మాకు ఆమె రెగ్యులర్ డోనర్ కూడా, మాకు దాత కూడా. ఇక్కడ మా సమస్యల గురించి తెలిసినప్పుడు ఇట్లా ఓన్ బిల్డింగ్ షిఫ్ట్ అవుతున్నాము. ఆల్రెడీ ఆడపిల్లలకి ఇట్లా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంకా మోపిల్లలది అండర్ ఉంది అంటే వినయ్ ఇట్లా డైనింగ్ హాల్ సంబంధించి ఇట్లా మల్టీపర్పస్ హాల్ మనం ప్లాన్ చేద్దామని సార్తో వాళ్ళ బాబుతో మాట్లాడి ఇది ప్లాన్ చేయడం జరిగింది. ముందు నార్మల్గా 2 హౌసెస్లో ఉండేవాళ్ళు పిల్లలు, అంతే? 2 రూమ్స్లో ఉండేవాళ్ళు, అంతే. ఓకే ఓకే. అండ్ తర్వాత ఇంకొకటి ఏదన్నా కడదామనే ఆలోచనలో భాగంగా ఇది నిర్మించడం జరిగింది. సో ఇలా బాటిల్స్తో అన్నది సజెస్ట్ చేసింది నాగశ్విన్ గారు అండి. కంప్లీట్ ఈ ఐడియా అంతా ఆయనదే, ప్రతిదీ కూడా. ఇక్కడ మేము వర్క్ ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం నేను తప్ప, మిగతాదంతా ఆయనదే ఐడియాలజీ. మీకేమనిపించింది అప్పుడు, అరే ఇది వర్కౌట్ అవుతుంది? లేదు అన్నాను, ఆయనతో కూడా అన్నాను, సార్ ఎట్లా సార్ ఇది అని చెప్పేసి. నువ్వు ట్రై చేయి ఫస్ట్ అన్నాడు. ఇన్నోవేటివ్ ఉంటుంది, మనము అందరు బిల్డింగ్లు కట్టినట్టు బిల్డింగ్లు కడితే కాదు, నువ్వు ట్రై చేయి అని అన్నాడు. సో ఒక్కొక్కసారి దాతల ఇంట్రెస్ట్ ప్రకారం చేస్తాం కదా, అట్లనే నేను స్టార్ట్ చేసిన. బట్ చాలా హ్యాపీ ఏంటంటే ఇది అంత స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే నేను దీని మొదటి నుంచి నేను ఉన్నాను కదా. ఇది కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఇది 2nd ఇయర్ అండి, అంతే. 2 ఇయర్స్ అవుతుంది. ఎన్ని బాటిల్స్ పట్టాయి మొత్తం? దీనికి 6,500 బాటిల్స్ వరకు పట్టాయండి. ఓకే, దగ్గర దగ్గర 6,500. 6,500. ఓకే. ఇందులో ఇసుక ఎందుకని నింపారు? అంటే అదేనండి, ఉత్త బాటిల్స్ పెడితే ఉండదు, ఇసుక నింపితే లైక్ బ్రిక్స్ లాగా గట్టిగా ఉంటాయి. ఇంకొకటి ప్లాస్టిక్ కూడా 100 ఇయర్స్ అంటారు, మామూలు ప్లాస్టిక్కే అన్నప్పుడు ఇది మంచి 2-3 mm అట్లా ఉంటుంది బాటిల్. సో స్ట్రాంగ్ ఉంటుంది, థిక్నెస్ ఉంటుంది. ఇవి అన్ని 2 లీటర్స్ బాటిల్స్ కదా. సో అట్లా మేము వీటిని జిహెచ్ఎంసీ హైదరాబాద్ నుంచే 5,000 వరకు, 4,500 వరకు అక్కడి నుంచి కలెక్ట్ చేశాము. ఎంత ఖర్చు అయింది మీకు బాటిల్స్కి? ఒక 3 బాటిల్స్కు మనకు ఒక 20,000 లోపలనే వచ్చేసినాయండి. 20,000 బాటిల్స్కు. అంటే మనం ఒక 2 లక్షల రూపాయలను 20,000కు చేయగలిగాము. ఇటుకల ఇప్పుడు 2 lakhs ఓన్లీ బ్రిక్స్కే కావాలి ఈ రోజుల్లో. అట్లా అంటే ఈ బాటిల్స్ అన్నీ కూడా కొన్ని క్రష్ చేసి ఉంటాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ దగ్గర తీసుకునేవి అంటే ఇప్పుడు గార్బేజ్లో పడేసినవి అంటే మాక్సిమం క్రష్ చేసి ఉంటాయి, అన్నీ ఏం నీట్గా ఉండవు. మనకు దొరికింది కూడా మురికి కాలంలో దొరికినవి కూడా వచ్చినాయి. బట్ మేము దాన్ని 3 లేయర్లో క్లీన్ చేసాము. డెటాయిల్లో ప్రతి బాటిల్ను 3 లేయర్స్లో క్లీన్ చేసి, ఎందుకంటే రేపు స్మెల్ వస్తుంది కానీ అది ఎప్పటికి ఉంటుంది కనుక అది ముందే, అది కూడా డాక్టర్ గారు సజెషన్ చేశారు, జయంతి రెడ్డి గారు సజెస్ట్ చేశారు. ఎంతమంది వర్క్ చేశారండి దీనికి? మామూలుగానండి, మామూలుగా 2 మేస్త్రీలు, మిగతా వాళ్ళు పని వాళ్ళు అట్లా. మేము కాకపోతే పిల్లల కాంట్రిబ్యూషన్ ఉంది ఇందులో. పిల్లలందరూ మట్టి నింపడం అంతా పిల్లలే చేశారు. మొత్తం వాళ్ళ హాలిడేస్లో ఉన్నప్పుడు అలా వీక్ డేస్లో ఒక్కొక్క రోజు పోటీ పెట్టుకొని ఒక్కొక్కటి నేను 100 ఇవాళ నింపుతా అని అట్లా పిల్లలు నింపారు. తీసుకెళ్ళలేదండి, జస్ట్ పైకి వెళ్ళి కొట్టుకొచ్చే మట్టిని కలెక్ట్ చేసి నింపాము. ఎన్ని రోజులు పట్టింది ఇది? అంటే లాక్డౌన్లో మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అయింది ఫస్ట్ కోవిడ్లో. బట్ నింపి బాటిల్స్ అయితే పెట్టేసుకున్నాం. బట్ ఇదంతా కంప్లీట్ కావడానికి మనకు ఒక 1 year పట్టిందండి. లాక్డౌన్ గ్యాప్స్ ఉండడం వల్ల, లేదంటే 6 monthsలో కంప్లీట్ అయ్యేది యాక్చువల్లీ. సో అంటే ఎంత అండి లెంత్? ఎంత? 40 సైజ్ అండి, 40 పొడుగు, 30 వెడల్పు. దీని పెద్ద హాల్ అండి, మల్టీపర్పస్. మళ్ళీ పిల్లల కంప్యూటర్ క్లాసెస్ కూడా వాళ్ళకు కూడా సరిపోతుంది. పెద్ద హాల్, పిల్లల డైనింగ్ హాల్ వాడుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు, ఈ లాక్డౌన్లో అయితే ఆన్లైన్ క్లాసెస్ చాలా బాగా యూజ్ అయినాయి. ఏమైనా మీటింగ్స్ కానీ వాళ్ళ చిన్న కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇందులో ప్లాన్ చేసుకుంటారు పిల్లలు. అయితే ఇట్లా హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు కానీ ఇలాంటప్పుడు ప్రాబ్లం ఏం లేదండి. చాలా ఇప్పుడు లాస్ట్ 2 years మనకు హెవీ రెయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. అఫ్కోర్స్ బాటిల్ అనేది చాలా స్ట్రాంగ్, అవి తొందరగా డీకంపోజ్ అవ్వవు. అసలు ఇవి వాడొద్దని పక్కన పడేసేయండి, అసలు యూజ్ చేయొద్దని చెప్తున్నారు గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే, ఎన్విరాన్మెంట్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా. బట్ దాని నుంచి కొంచెం క్రియేటివ్గా ఆలోచించారు అవి స్ట్రాంగ్. అంటే ఆయన చెప్పింది కూడా అదే, నాగేశ్వర్ గారు. మన దగ్గరికి చాలామంది విజిటర్స్ వస్తారు, వాళ్ళు పర్యావరణానికి మనం ఫ్రెండ్లీ. ఇప్పుడు ప్లాస్టిక్ మన దగ్గర ఉంది, దీన్ని ఏదో మనం త్రో చేస్తే మళ్ళీ పోయి మన భూమిలో ఉంటుంది. దీన్ని కనుక మనం ఫ్రెండ్లీగా వాడగలిగితే
ఇప్పుడు ఇన్నోవేటివ్ కొత్త జనరేషన్స్ అంతా ఇంకా మనమే ఇట్లా చేస్తే ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. మనం ప్లాస్టిక్ను కూడా రీసైకిల్ కింద వాడవచ్చు అనే ఒక ఐడియాలజీ అవతలలోకి ఇచ్చినట్టు అవుతాం. ఇది చెయ్యి నువ్వు ఖరాబ్ అయితే చూద్దాం అని కూడా అన్నాడు ఆయన. ఫస్ట్ అయితే స్టార్ట్ చేయన్నాడు. ఖరాబ్ అయితే మళ్ళీ పైసలు ఇస్తా మళ్ళీ కట్టవచ్చు అన్నాడు. ఈ సిమెంట్కి అసలు మొత్తం ఎంత ఖర్చు అయిందండి? యాక్చువల్లీ ఈ బిల్డింగు ఇది మధ్యలో మనకు కంప్యూటర్కి సంబంధించిన మళ్ళీ పిల్లర్లు వేసాం కదండి, మొత్తం 5 పిల్లర్స్, ఇదంతా ప్లాను. ఇది 9 lakhs అండి. అంటే లేదన్న మామూలుగా మనం 40-30 ఒక బిల్డింగ్ నిర్మాణం చేయాలంటే మనకు లేలేనా అని ఒక 18-20 లక్షలు అన్న అవుతుంది మనకు. సగమైనట్టు. ఎందుకంటే దీనిలోనే మనం ఒక 3 lakhs వరకు ఇదే సేవ్ చేసాం మనం ఈ బాటిల్స్ ద్వారా. ఇటుకలతోనే చాలా వరకు సేవ్. బట్ అక్కడక్కడ 1-2 ఇటుకలు కనబడుతూ ఉన్నాయి, అవి అంటే సపోర్ట్ అంటే గ్రిప్ లేదండి. యాక్చువల్లీ మిగిలినప్పుడు ఆ గ్యాప్స్లలో బాటిల్ ఫిక్స్ కానప్పుడు అట్లాంటి ముక్కలు ఫిక్స్ చేశారు వాళ్ళు అంతే. అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు పిల్లలు కదండి ఎవరైనా ఆడుకుంటూ ఉంటారు, జస్ట్ కట్ చేయటం కానీ ఇలా ఏమైనా చేసినప్పుడు మరి ఇబ్బంది అవుతుంది? అట్లేం లేదండి, ప్రతిదానికి మేము లీడ్ ఇచ్చాము. ఇప్పుడు 4 feetకు ఒక లీడ్ ఇచ్చాము. ఎవ్రీ బాటిల్ మధ్యలో కూడా ఐరన్ 8 mm రాడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా అండి, ఇప్పుడు ఇది రౌండ్ ఉంటే ఇది ఇంత మంచి మనకు నీట్గా కనిపిస్తుంది. దీనికి ఇది సిమెంట్ రింగ్స్ అండి. 300 చూడగానే అదే అనిపించింది. 300కి వస్తుంది. ఇంత పెద్ద స్పేస్ కావాలి మనకి రోడ్ సైడ్ కనబడుతూ ఉంటాయి. ఇది కూడా కొంచెం క్రియేటివ్గా ఐడియాలజీ అంతా నాగేశ్వర్ గారు ఆయనదే. ఆయనే వేసిచ్చారా ఇలా కావాలి అని. సార్ ఇది ఉంటుందా ఉండదా అని మేము అడుగుడు, వాళ్ళ మమ్మీ అనుడు మధ్య వినయ్ వాడు ఏం చెప్తే అది చేసే అని చెప్పింది. ఆమె ఏం జయంతి చేసాం అట్లా. ఓకే, మొత్తంగా 9 lakhs ఖర్చు అయింది. మధ్యలో గ్యాప్స్ వస్తూ సంవత్సరం పాటు దీన్ని నిర్మించారు. సో ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాలేదా? 2 years లాస్ట్ 2 years ఫుల్ హెవీ రెయిన్స్ ఉన్నాయి మనకు. హెవీ రెయిన్స్లో ఎక్కడ కూడా మనకు ఇంత చిన్న ప్రాబ్లం రాలేదు. కానీ ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది. పెద్ద కొండలు అన్నీ ఉన్నాయి అక్కడ, చుట్టూ మొత్తం గ్రీనరీనే ఉంది. అవును. పిల్లలు ఏమంటారు ఇవి చూసినప్పుడు, లేకపోతే ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు? చాలా ఏ థాట్ తో అయితే నిర్మించారు? అసలు వచ్చిందంటే ఇక్కడ ఫోటోలు దిగుతుంటారు ఆ పిల్లల్ని చూసి వెరీ ఇక్కడ రాగానే ఇక్కడ రండి అని. ఎందుకంటే వేరే ఇప్పుడు మన దగ్గర పాలమూరు యూనివర్సిటీ ఉంది, వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. ఇన్నోవేటివ్ ఏమో లాక్డౌన్ ఉన్నందుకు రాలేదేమో కానీ రాబోయే రోజుల్లో స్కూల్స్ నుంచి పిల్లలు కూడా వచ్చి చూస్తారేమో, ఎందుకంటే ఇది ఇన్నోవేటివ్ కన్స్ట్రక్షన్ కదండి. అట్లా పిల్లలు ఏంటండి చాలా మంది క్రియేటివ్గా ఇంజనీర్స్ కూడా వస్తారు. హోప్ఫుల్లీ అదే అనుకుంటున్నాం. ఈ లాక్డౌన్ ఉన్నందుకు కొంచెం ఆగిందని. ఇది ఒకటేనా ఇంకా ఏమైనా కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? సేమ్ ఐడియాలజీ లేదండి. యాక్చువల్లీ దీని మెసేజ్ కూడా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ బాటిల్స్ అందరికీ దొరుకుతాయి మనకు. టాయిలెట్స్ కట్టుకోవచ్చు పేదవాళ్ళు టాయిలెట్స్ తక్కువలో ఖర్చులో పేదవాళ్ళు టాయిలెట్స్ కట్టుకోవచ్చు, కాంపౌండ్ వాల్స్ కట్టుకోవచ్చు పేదవాళ్ళు. ఇప్పుడు నార్మల్గా మనం ఇల్లు లాగా సేమ్ అండి. నేను చూసినా కదండి, చాలా సేమ్ మన బ్రిక్ మీద బ్రిక్ పెట్టి కట్టినట్టే. ఇప్పుడు చూడండి ఇక్కడ పొడుగు వచ్చినాయి, ఇక్కడ అడ్డం బ్రిక్స్ కూడా అట్లనే కడతారు కదా, ఇట్లా వస్తుంది. అట్లనే జరిగింది ఇక్కడ కంప్లీట్గా. మొత్తం వీటితోనే నిర్మించారు, ఇంకెక్కడ వేరే మెటీరియల్ ఈ రాడ్స్ ఏంటండి ఫుల్ సపోర్ట్ కోసమా? ఇది ఏమో అంటే దీని కొరకండి. ఇది మన ఫ్యాబ్రికేషన్ అంతా దాని మీద డిపెండ్ అయి ఉన్నది కదా మేడం, దీని మీద ఏం డిపెండ్ కాలేదు. దీని మీద అసలు ఏం వెయిట్ లేదు. ఇప్పుడు దీని మీద మళ్ళీ మనం నిర్మించుకోవచ్చా? లేదండి, అట్లా మళ్ళీ కష్టం. అంతే కష్టం అవుతుంది. సో అంటే ఎక్కువగా పెంట్ హౌసెస్లో ఉన్నప్పుడు కానీ మళ్ళీ లేకపోతే ఫామ్ హౌసెస్లో వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న అవి కట్టుకుంటారు కదండి, మన పూరి గుడిసెలు, పశువుల కొట్టాలు, ఇట్లాంటి అన్ని కూడా ఇట్లా వాళ్ళు చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు, ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్స్ ఎలాగో అవి డికంపోజ్ అవ్వవు కావు. అన్ని ఊర్లలో కూడా అంతటికి రీచ్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు థమ్స్అప్, స్ప్రైట్ ఎక్కడైనా 100 బాటిల్ రోజుకు యూజ్ చేసి పారేస్తుంటారు. అవి కలెక్ట్ చేసుకుంటే మనం ఏం కొనాల్సిన లేదు. ఒక 1 year కలెక్ట్ చేసిన దాంతో కట్టేయచ్చు. బయట మనకు 50 పైసా కొనుక్కుంటారు, మన అవే బాటిల్ రూపాయి ఇచ్చి కొనుక్కుంటే తప్పలేదు కదా. ఒక 200-300 బాటిల్స్. చాలా ఇన్నోవేటివ్ థాట్. ఏం చెప్తారు ఓవరాల్గా? ఇలా ఏం లేదండి, పర్యావరణాన్ని ముందు ఎడ్యుకేట్ చేయాలి, ప్రజల్ని చైతన్యపరచడానికి ఇది ఒకటి. ఇంత పెద్ద స్పేస్ను తక్కువ ఖర్చుతో నిర్మాణం జరుగుతుంది. ఇది అండి అంతే. దీనిలో కనుక ఎవరైనా ప్లాస్టిక్ను రీసైకిల్ కింద వాడొచ్చు అని చూడడానికి ఇది మేము చెప్పగలిగేది అదొకటేనండి. బెస్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పుకోవచ్చు. సో ఎలా అయినా నిర్మించుకోవచ్చు. జస్ట్ ఇందాక అన్నట్టుగా ఫామ్ హౌసెస్ కానీ పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ది బెస్ట్ అండి, ఇంకా బెస్ట్. తక్కువ ఖర్చుతో పేదవాళ్ళకి వానికి అన్నిటికీ నేర్చుకోవచ్చు, వాళ్ళకు చాలా హ్యాపీగా ఇది చేసేసుకోవచ్చు. రైట్, చాలా మంచి థాట్. పిల్లలు కూడా కొంచెం క్రియేటివ్గా మనం ఉన్నాం కదా అని ఒక ఆలోచన వస్తుంది, వాళ్ళకు కూడా ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారు, ఎంటర్టైన్ అవుతారు. ఈ హాల్ ఏ పర్పస్ అండి యూజ్ చేసేది? ఇది అంటే మల్టీపర్పస్ అండి. డైనింగ్ వస్తుంది మాకు, మల్టీపర్పస్ కల్చరల్, పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్, కంప్యూటర్ ల్యాబ్ ఉంది. సో ఇవన్నీ కూడా పిల్లలకు చాలా యూస్ఫుల్గా ఉంది.
ఎందుకంటే ఇక్కడ పోతే వాళ్ళకు పక్కనే వాళ్ళకు ఎవరి రూమ్స్ వాళ్ళకు ఉన్నాయి, బెడ్స్ అట్లున్నాయి. సో ఇదొకటి రీక్రియేషన్ కొరకు అన్నిటికీ ఉందండి. చాలా బాగుంది. ఎస్, బయటికి రాగానే మంచి క్లైమేట్. అంతేనండి. రైట్, చాలా చాలా బాగుందండి ఐడియా. చైతన్యపరుస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. అలా ఉండాలి కూడా. అండ్ నెక్స్ట్ జనరేషన్ మనం అందించేది ఏంటంటే వేస్ట్ని కూడా ది బెస్ట్గా ఇలా తయారు చేసుకోవచ్చు అని చాలా చక్కగా చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, వేస్ట్ని కూడా ది బెస్ట్. అంటే ప్లాస్టిక్ని సాధారణంగా ఏదైనా వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ ఏమైనా తాగి పడేస్తాం, అవేమో డీకంపోజ్ అవ్వడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అలా మన ఎన్విరాన్మెంట్ని మనమే పాడు చేయకుండా అంత స్ట్రాంగ్గా ఉంటున్నాయి కాబట్టి వాటినే ఇంటి నిర్మాణం కోసం వాడి, అది కూడా ఒక ఆర్ఫనేజ్లో చక్కగా ఓపెన్ హాల్, మల్టీపర్పస్ ఓపెన్ హాల్ లాగా దీన్ని నిర్మించి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అటు నాగశ్విన్ గారి ఐడియా అయినా కూడా దాన్ని ఆచరణలో పెట్టింది మాత్రం వినయ్ గారు. ప్రస్తుతం ఇది కట్టి 2 years అవుతుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లము లేదు. నిర్మించుకోవాలి, ఇన్నోవేటివ్గా ఆలోచిద్దాం, ఇన్నోవేటివ్గా మన ఇల్లు నిర్మించుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఐడియా అని కూడా చెప్తున్నారు. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కూడా ఇల్లు కట్టుకుని చూడండి, ఎన్విరాన్మెంట్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.